బ్రేకింగ్ న్యూస్ ఆర్కే బీచ్ శనివారం నాడు రాత్రి వర్షానికి పిడుగులు పడి ఉరుములతోటి ఇద్దరు మత్స్య కార్మికుల మీద పిడుగు పడి ఒకరు మరణించారు. ఇంకొకరు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అక్క చెల్లెళ్ళు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటి అక్కా చెల్లెళ్ళు ఒకేసారి ఊహించని ప్రమాదంలో చనిపోయారు. బీచ్లో సెల్ఫీ తీసుకునే క్రమంలో డ్రాకాసియాల వారిని మింగేసింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి సముద్రపు తీరంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. మాకవరపాలెం మండలం శెట్టిపాలానికి చెందిన ఎండపల్లి రాంబాబు దంపతులకు ఇద్దరు కుమార్తెలు కనకదుర్గ నూకరత్నం. కనకదుర్గకు వివాహం కాగా భర్తతో కశింకోట మండలం తీడ గ్రామంలో నివసిస్తోంది. చిన్న కుమార్తె బ్రాండిక్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఆదివారం సెలవు కావడంతో మరో 5గురు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బీచ్కు వెళ్లారు. వారిలో వీరి స్నేహితురాలు కూడా ఉంది. సముద్రపు ఒడ్డున ఎంతో ఆనందంగా గడిపారు. కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. అలల ఒడిలో ఆనందంగా గడిపిన ఆ మధుర క్షణాల్ని తీపి గుర్తులుగా ఉంచుకోవాలని భావించి ఫోటోలు దిగారు. ఉదయం మార్నింగ్ ఫోన్ చేశారండి, ఇలా బీచ్కి వెళ్దామంటే రండి అనేసి అన్నానండి. మేము మగవాళ్ళు ఇద్దరు ముగ్గురు వాటిని బయట ఉన్నాం. ఈ లేడీస్ ముగ్గురు ఫోటోలు తీసుకుంటున్నారు. అలలు వచ్చి కొట్టగానే ముగ్గురు పడిపోయారండి గుట్ట నుంచి. ఆ చిన్న రాయి మీద కూర్చున్న గుట్ట నుంచి పడిపోగానే నేను వెంటనే వాళ్ళు పడిపోయారని చెప్పి నేను కూడా దూకాను సార్. దూకిన తర్వాత అప్పటికి నన్ను వాళ్ళతో పాటు లాగేసిందండి. నన్ను పక్కన ఉన్న ఒక వ్యక్తి ఎవరో సేవ్ చేశారండి. అది అరిస్తే ఒక అతను వచ్చి సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ లోన్కి వెళ్ళి తీసుకొస్తే నేను మధ్య నుంచి బయటకి తీసుకొచ్చానండి. అక్కడ తీసుకురా ఎన్టీఆర్ హాస్పిటల్కి బళ్ళు మీద తీసుకొచ్చాను. అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ రావట్లేదని చెప్పి బళ్ళు మీద వచ్చి తీసుకురాబోతే ఇక్కడ డాక్టర్లు చనిపోయారు అన్నారు. 2 రాయిల వద్ద స్నేహితురాలు శిరీష్తో కలిసి సెల్ఫీ దిగుతుండగా వచ్చిన ఒక అల ధాటికి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు చనిపోగా వారి ఫ్రెండ్ శిరీషను స్థానిక మత్స్యకారులు రక్షించి హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇద్దరు కుమార్తెల మరణ వార్త విని ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. నూకరత్నం కనకదుర్గలను తలుచుకొని గుండె లవిసేలా రోధిస్తున్నారు. వారి స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వారు అదే ప్రదేశంలో సెల్ఫీ దిగాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదే తరహాలో ఇప్పటికే ఎన్నో పోయినా మార్పు మాత్రం రావడం లేదు. సెల్ఫీల కోసం లైఫ్ ని రిస్క్ పెడుతున్నారు. సెల్ఫీలో దిగే ఫోటో కంటే ప్రాణం ఎంతో విలువైందని తెలుసుకోలేకపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.